హాయ్ అండి. సో ఈరోజు మనం నో చెప్పడం నేర్చుకుందాం. నో చెప్పడం నేర్చుకోవటం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, అంటే మన ఫ్యాట్ లాస్ జర్నీలో ఏదైతే ఉందో నో అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎట్లా అనుకుంటున్నారా? మన ముందు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఫుడ్స్ అంటే ఇష్టమైన ఫుడ్స్ వస్తూ ఉంటాయి. వచ్చి కొంచెమే కదా టేస్ట్ చేయి, అమ్మ రకరకాలు వండి పెడుతూ ఉంటారు, ఇంట్లో వైఫ్ వండి పెడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ చూసుకొని మనకి ఇష్టమైన ఫుడ్ త్యాగం చేసి ఆ తర్వాత మనకి ఉండే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్ ఇచ్చే రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది అని నేను చెప్తున్నాను. సో కష్టంగా ఉన్నా సరే నో చెప్పడం నేర్చుకోండి. అది ఫుడ్ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే మనకి నచ్చని పని మనం చేయొద్దు. సో నో ఇస్ నో అని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పేయండి. అండ్ ఇంట్లో ఫుడ్ మిగిలిపోయింది, స్పెషల్లీ ఆడవాళ్ళు, మా బాబు తిన్నాడు మిగిలిపోయింది, వేస్ట్ చేయడం ఇష్టం లేదు టైప్లో ఏం అవసరం లేదు. మీరు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి అది మీ పొట్టలో డంప్ చేసుకొని మీరు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, ఫ్యాట్ గెయిన్ అవుతున్నారు అన్న విషయం అయితే బుర్రలో ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ ఎస్, మనం హెల్దీగా ఉంటేనే, అంటే ఆడవాళ్ళు హెల్దీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ అన్నది చాలా చాలా హెల్దీగా ఉంటుంది. మనం ఉంటేనే వాళ్ళని చూసుకోగలుగుతాం. సో ప్లీజ్ మీరు అది అర్థం చేసుకోండి. హ్యాపీగా హెల్దీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటూ వర్కౌట్స్ చేస్తూ